ఫ్రైడే కదా, ఇంకా టీ టైం అయితే అవుతుంది. టీ టైం తర్వాత ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి. సో కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవాలి. 1 వీక్ తర్వాత ఎలాగో ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఫ్రైడే వరకు. సో నెక్స్ట్ ఫ్రైడే వరకు ఏమేమి వెజిటేబుల్స్ కావాలి అవన్నీ షాప్ చేసేసుకోవాలి ఇవ్వాలి. అండ్ మీకు మార్కెట్ దగ్గరేనా ఇంటికి అనేది కామెంట్స్ చెప్పడం అసలు మర్చిపోకండి. మాకైతే ఒక 10 మినిట్స్ అలా నడుస్తూ వెళ్తే ఇంకా మార్కెట్ అయితే వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళి తెచ్చేసుకుంటాము కావాల్సిన కూరగాయలు అవన్నీ. మళ్ళీ వారం వరకు ఇంకా అసలు మా కూరగాయలు దొరకవు. పాలు కూడా వేడైపోయాయి. పిల్లలిద్దరికి పాలు పోసేసాను. వాళ్ళైతే కింద ఆడుకుంటున్నారు. ఇంకా నేను మా వారైతే ఛాయ్ పెట్టేసుకున్నాను ఇద్దరికి. ఇంకా నలుగురం కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ పాలు తాగుదాం అనుకున్నాను. ఇంకా అదేనండి టీ తాగుదాం అనుకున్నాను. ఇంతలో ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టారంట. ఒకరు తెలిసిన వాళ్ళైతే వచ్చారనమాట. మామిడికాయ పచ్చడి ఇచ్చేసి కొంచెం సేపు మాట్లాడదామని అయితే వచ్చారు మా వారితో. సో ఇంకా నా టీ అయితే వాళ్ళకి సాక్రిఫైస్ చేసేసాను. అలా ఉంటుంది ఒక్కొక్కసారి, అనుకోకుండా ఎవరైనా వస్తే అలానే ఉంటుంది కదా ఇంట్లో. ఇంకా మళ్ళీ తర్వాత నేను మళ్ళీ టీ పెట్టుకున్నాను. డబల్ పని అయితే అయింది. ఇంకా అలా ఉంటుంది. అండ్ మంచిగా బన్ ఉంది కదా, టీ తాగుతూ అలా బన్, అసలే మనకి బన్నో బ్రెడ్డో బిస్కెటో ఉంటేనే టీ పోతుంది, లేకపోతే అసలు లోపలికి పోదు. ఇంకా పాల జోలి కూడా వెళ్ళను ఒట్టిగా ఏది లేకపోతే. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా, ఉంటారు, కామెంట్స్లో చెప్పండి, ఒక లైక్ కొట్టండి. సో ఇక్కడైతే ఇలా అయింది మా టీ టైము. ఇంకా సరే ఇంకా మళ్ళీ టీ పెట్టేసుకొని మళ్ళీ బన్ను ముంచుకుందామంటే నాకు ఒక చిన్న బన్ ముక్క అయితే ఉంచారు మా పిల్లలు. అలా ఉంటుంది వాళ్ళతో. సో బ్రెడ్ ఉంది కానీ ఆ బ్రెడ్ ఎందుకు నాకు నచ్చదండి. బేకరీలో తెచ్చింది ఫ్రెష్ బ్రెడ్డే, కాకపోతే ఎందుకో టేస్ట్ అంత మెత్తగా ఉంటుంది, నాకు అసలు నచ్చదు. అది మనము బయట షాప్స్లో తెచ్చుకుంటాం కదా మిల్క్ బ్రెడ్, అదైతే ఓకే, నాకు మంచిగా అనిపిస్తుంది. సో అదనమాట. ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇందాక టీ పెట్టింది చూసారు కదా స్టాండ్, అదైతే సిమెంట్తో చేసింది. ఇంకా మా పక్కన ఆంధ్ర వాళ్ళు ఉండే, వాళ్ళు వెళ్ళిపోయారు లాస్ వచ్చి. ఇంకా వాళ్ళ సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి 2-3 ఇయర్స్ అవుతుంది. ఇవాళ ఇది తీసుకొచ్చి వాష్ చేసి మంచిగా పెట్టాను. పిల్లలకి ఇలా పనికి వస్తుంది కదా ఎప్పుడైనా, దీని మీద టీ టైం కూడా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. ఇంకా ఫస్ట్ డేనే ఇలా అయిపోయింది అనమాట తీసుకొచ్చినాక. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు మిగిలిచ్చిన బన్ అనమాట అది. బ్రెడ్ ముంచుకుందాం అనుకున్నాను కానీ అస్సలు నాకు నచ్చలేదు. మళ్ళీ బ్రెడ్ అలానే పడేసాను. పచ్చడి పెట్టారా లేదా అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇందాక గెస్ట్ వచ్చారన్నాను కదా, ఇదేనండి తీసుకొచ్చారు మ్యాంగో పికిల్. ఇంతకీ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.